అందరికీ నమస్కారం. ముందుగా వచ్చేటప్పటికి పే1 యాప్ ఓపెన్ చేయండి. ఇందులో చాలామందికి లాగౌట్ అవుతుందని చెప్పి అంటుంది. ఇక్కడ రిఫ్రెష్ చేశారు అంటే ప్రతిరోజు లాగౌట్ అవుతుందండి. మీరు పాస్వర్డ్ ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాల్సిందే, లాగిన్ అవ్వాల్సిందే. ఇలా చేయడం వల్ల మీకు సెక్యూరిటీ ఫీచర్ అనేది ఉంటుంది. నెక్స్ట్, చాలామందికి మైక్రో ఏటీఎం ఓపెన్ కావట్లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, యువర్ సర్వీస్ ఈజ్ నాట్ యాక్టివ్, ప్లీజ్ కాంటాక్ట్ యువర్ డిస్ట్రిబ్యూటర్ టు ఆర్ఎం యాక్టివేట్ ది సేమ్. అంటే ఆర్ఎం గారు మీకు యాక్టివేట్ చేసినప్పుడు ఎవరైతే ఐడి ఇచ్చారో డిస్ట్రిబ్యూటర్ గారు కానీ లేదా ఆర్ఎం గారు కానీ వీళ్ళిద్దరిని కాంటాక్ట్ అయితే మనకి ఈ సర్వీస్ అనేది యాక్టివ్ అవుతుంది. నేను యాక్చువల్లీ మీకు చూపించడానికి ఎనేబుల్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఎనేబుల్ చేసుకోవాలంటే వీళ్ళలో ఎవరినో ఒకరిని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఎవరికైనా ఐడి కావాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ అనేది చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ మీరు చూడొచ్చు, నా ఫోన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ అవుపడుతుంది కదా, ఇదే నా ఫోన్ నెంబర్ అనమాట.